నేను ఇక్కడనే ఉంటా, మరి కాంగల్ విలేజ్, కాకపోతే నేను ఇక్కడనే ఉంటా. సో నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ నేను ఏం తీసుకున్నా అంటే, వద్దు అన్నారు మా ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వద్దని అంటారు కదా, ఎందుకు నేను అవసరమా ఇంట్లో ఉంటూ సపరేట్గా, ఎందుకు నేర్చుకొని ఇప్పుడు ఏం సంపాదిస్తావు అని అన్నారు అందరూ. సో అట్లా కాదు అని నేను వాళ్ళని ఈవినింగ్ 6 దాకా, ఇప్పుడు మనకు 6 తర్వాతనే వెళ్తాం మనం ఫింగర్ ప్రింట్ అందరం పెట్టేసి. సో 6 తర్వాతనే నేను స్కూల్లో పర్మిషన్ అడిగి వాళ్ళని అక్కడ ఉంచి నేను నేర్చుకోవడానికి ప్రతిరోజు వచ్చి ఒక కమిట్మెంట్ తీసేసుకున్నా. నా జీవితంలో 4 రోజులు కావాలనుకుంటే నాకు ఏదో ఒక వర్క్ వస్తుంది, నేను నా సొంత కాలం మీద నిలబడగలుగుతా. ఎవరిని నేను ఒక 10 రూపాయలు అడగాలన్నా మనకు ఎట్లుంటుంది చెప్పు, వాళ్ళు మన పేరెంట్స్ అయినా ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక మనం ఎవరైనా, నేను మా హస్బెండ్ నేను ఎంతవరకు నేను పర్సు కూడా ముట్టా, అంత ఇగో నాకు, నా డబ్బులు నా దగ్గర ఉండాలి అంతే, నువ్వేం నాకు ఇచ్చేది అన్నట్టు. సో నేను బిఎడ్ వరకు చదువుకున్నా, నేను టీచర్గా కూడా చేసిన, బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎవరికిందులో వర్క్ చేయడం ఎందుకు, నేను సొంతంగా ఎంటర్ప్రెన్యూర్ ఎందుకు కాకూడదు, నేను సొంతంగా ఎందుకు పెట్టుకోకూడదు, నేను ఒకరి దగ్గర పనిచేసే అంత అది కూడా నాకు నచ్చలేదు, అసలు స్కూల్ సిస్టమ్ కూడా నచ్చలేదు. సో నాకు కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది వర్క్లో అని నేను నేర్చుకోవడానికి వచ్చిన. ఫస్ట్ స్టెప్ ఇవన్నీ ఆలోచించుకొని మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి మేడం మస్తు మంచిగా చెప్పింది. మాకైతే మేము మంచిగా నేర్చుకున్నాము, బేసిక్స్తో సహా. మాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది, తర్వాత నేర్చేసుకున్నాము. తర్వాత పోయినాక అసలు సమస్య ఉంటుంది, అసలు నాకు గిరాకీలు వస్తాయా, మీకు కూడా అదే డౌట్ వస్తుందా లేదా, మేము కుట్రైతే కుడుతున్నాం కదా అసలు టైలరింగ్ పెట్టుకోగలుగుతామా అని. నేర్చుకున్న ప్రతి ఒక్కరు టైలర్ కాలేదు, నేర్చుకున్న ప్రతి ఒక్కరు మగ్గం వర్క్ చేయలేరు. కాకపోతే ఏంటంటే నీకోసమే ఈ మగ్గం వర్క్ ఉంది, నీకోసమే ఈ టైలరింగ్ ఇప్పుడు నడుస్తుంది. నువ్వు ఒక్కదానికే స్టూడెంట్ అనుకో, నీ ఒక్కదాని కోసమే ఉందనుకో, నీ ఒక్కదాని కోసమే 30 రోజులు ఇదంతా కష్టపడుతుంది అనుకో. నువ్వు ఎంత నేర్చుకోవాలంటే ఈ రోజు టైం మొత్తం మళ్ళీ దొరకదు. ఈ రోజు కొత్తగా నేను ఏం నేర్చుకున్నా, నేను ఈ డేని మొత్తం యూజ్ చేసుకున్నానా, అసలు మొత్తం నేర్చుకున్నా కంటెంట్ అనేది ప్రతి ఒక్కరు మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా 30 రోజులలో నేను సాధించి తీరుతా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇచ్చారు మగ్గం వర్క్ బ్లౌజులు, నేను చాలా తక్కువ డబ్బులు తీసుకున్నా వాళ్ళకి. నీకు ఇంత కాకపోతే ఇంకా డబ్బులు నేను గుర్తిస్తా నాకు మంచిగా వచ్చినాక. కానీ ఫస్ట్ 1 year 2 years నాకు సరిగ్గా రాలేదు. దాని తర్వాత నేను వేసినవి చూపిస్తే నిజంగా నువ్వు వేసినావు అని అడుగుతారు మగ్గం వర్క్ సెంటర్ వాళ్ళే. సో అట్లా నేను ఇప్పుడు నెలకి ఒక 15,000 దాకా నేను సంపాదించుకోగలుగుతున్నా. నాకు మస్తు, నేను ఎక్కడికి వెళ్తలేను, ఎవరిని బతిలాడతలేదు, జస్ట్ వాట్సాప్ స్టేటస్ పెడితే సరిపోద్ది. నువ్వు వేస్తున్నావా, మా బ్లౌజులు ఇస్తాం, మా బ్లౌజులు ఇస్తాం అనేది స్టేజ్కి వచ్చింది. ఎట్లా అంటే నాకు ఈ నెల వీలు కాదు, ఒక 2 నెలల తర్వాత అంటే 2 నెలల దాకా ఉంచుకొని మరి నాకు ఇస్తున్నాను. ఎందుకు అంటే నేను అసలు నేర్చుకున్నా కమిట్మెంట్ తోటి. మీరు కూడా ప్రతి ఒక్క కమిట్మెంట్ తోటి నేర్చుకోండి. మేము కాగలము, ఖచ్చితంగా మేము సంపాదించగలము, మేము మా కాలం మీద నిలబడగలము అనేది ప్రతి ఒక్కరు అనుకోండి. అర్థమవుతుందా? మీ ఫ్యామిలీకి మీద సపోర్ట్ ఉండాలి అనుకో.